సీఎం ఇలాకాలో అంగన్వాడీ ఆందోళన. ఈ అంగన్వాడీలో పాపం దారుణం పరిస్థితి. ఇప్పటివరకు కూడా పట్టించుకుంటలేరు. వాళ్ళకి రిటైర్మెంట్ కావచ్చు, బెనిఫిట్స్ కావచ్చు, వాళ్ళకి ఇస్తాన డిమాండ్స్ కావచ్చు, గతంలో ఏవైతే చెప్పిరో వాటిని అమలు చేయకుండా వాళ్ళ పరిస్థితి విషమంగా ఉందని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సీఎం ఇలాకాలో అంగన్వాడీల ఆందోళన, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడికి యత్నం, భారీ పోలీసుల బలగాలతో అడ్డగింపు, తీవ్రంగా ప్రతిఘటించిన అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అని చెప్పి అంగన్వాడీలను లాక్కెళ్ళి వ్యాన్లోకి కుక్కిన పోలీసులు, తీవ్ర గాయాల పాలైన టీచర్లు, హెల్పర్లు అని చెప్పి కూడా నిన్న చేసిన ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాకాలకి సంబంధించి వారి ఇల్లునే ముట్టడించారు అంగన్వాడీలు. ఇవాళ అంగన్వాడీ వాళ్ళు ముట్టడించారు, రేపు నిరుద్యోగులు ముట్టడిస్తారు, రైతులు ముట్టడిస్తారు, అందరూ ముట్టడించే అవకాశం ఉన్నది. ఎందుకు అని అంటే ఇవాళ వీళ్ళకి ఇస్తానటువంటి అంశాలే. ఇప్పుడు రైతులు చూసుకోవచ్చు, మనం ఈ అంగన్వాడీ చూసుకోవచ్చు, లేకపోతే నిరుద్యోగులు చూసుకోవచ్చు, విద్యార్థులు చూసుకోవచ్చు. ఎవరు కూడా ఇవాళ ఈ కాంగ్రెస్ పాలనలో సంతోషంగా లేరు. ఇవాళ వాళ్ళకి నిద్ర కూడా పట్టట్లేదు. ఏంది మా పరిస్థితి, దేనికోసం తెచ్చుకున్నాం ఈ కాంగ్రెస్ పార్టీని అని చెప్పి కూడా ఆవేదన పడుతూ ఉన్నారు. ఇక మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లును కూడా ముట్టడించే అంశానికి వచ్చింది అంటే ఈ ప్రజాపాలన ఏ విధంగా ఉంది, ఏ తీరుగా ఉంది అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది.